హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ వాళ్ళు రామాయణ ప్రయోగం అనగానే ఓం రౌత్ అలాగే ఆదిపురుషు గుర్తొస్తున్నాయి జనాలు. ఆ ఛాయలు కనిపిస్తాయేమో అనే భయంతో ఈ గ్లిమ్స్ చూశారు జనాలందరూ. కేవలం రామదర్శనం మాత్రమే చేయించారు. ఆ రామదర్శనం కూడా గతంలో చూసినటువంటి రాముళ్ళని మరిపించే స్థాయిలో లేదు. రాముడిగా మనం గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అరుణ్ గోవిల్ వరకు చాలామందిని చూసాం. రణ్బీర్ కపూర్కి రాముడు గెటప్ వేశారు అన్నట్టుగా కనిపించింది. క్రిటికలో నాన్ క్రిటికలో కానీ మొత్తానికి రెడిక్యూల్ అయితే చేయలేదు. సార్, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇయర్స్ నుంచి డిస్కషన్ అవుతుంది. బట్ అట్ లాస్ట్ ఈరోజు అయితే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి టీజర్ అంటే అది ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉందా? అంటే జస్ట్ రాముడిని మాత్రమే పరిచయం చేస్తూ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా అన్నప్పుడు ఆంజనేయ స్వామిని ఎక్కడో చోట రివీల్ చేసుకుంటే బాగుండేది. అలాగే ఈ సినిమాలో రావణ పాత్రలో యష్ కనిపిస్తున్నాడు. తనని కూడా రివీల్ చేయలేదు. రివీల్ చేయకుండా కేవలం రాముడిగా రణబీర్ కపూర్ తనని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అయితే రాముడిగా మనం గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అరుణ్ గోవిల్ వరకు చాలామందిని చూసాం. ప్రతి ఒక్కరిలోనూ కనిపించినటువంటి ఆ భక్తిభావం, అంటే చూడగానే భక్తిభావం కనిపించే పద్ధతిలో కాకుండా ఇది రణ్బీర్ కపూర్కి రాముడు గెటప్ వేశారు అన్నట్టుగా కనిపించింది. ఇది అందుకని ఇది పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని వీళ్ళు హైర్ చేసుకున్నారు ఈ రామాయణం కోసం. ఇది 2 భాగాలుగా రాబోతోంది. 2 భాగాల్లో మొదటి భాగం తాలూకా గ్లిమ్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపిస్తోంది. అయితే ఆవిడ్ని కూడా ఎక్కడా చూపించలేదు, రివీల్ చేయలేదు. కేవలం రామదర్శనం మాత్రమే చేయించారు. ఆ రామదర్శనం కూడా గతంలో చూసినటువంటి రాముళ్ళని మరిపించే స్థాయిలో లేదు. అది ఒక ఇబ్బంది. అయినప్పటికీ దీని మీద పూర్తి జడ్జిమెంట్కి రావడం కష్టం. ఇది గ్లిమ్స్ వరకు ఏదో ప్రయత్నం చేశారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా దాన్ని మేము అంటే ఆ ఈవెంట్ కోసం ఇది చేసామన్నట్టుగా కనిపించింది అది. సో త్వరలోనే వాళ్ళు పూర్తి స్థాయి ట్రైలరు లేకపోతే మరొకటో ఒక ప్రమోషనల్ కంటెంట్తో జనం ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నిజానికి ఈ ప్రాజెక్టు అనుకున్న రోజుల్లో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు దీనిలో. ఆ తర్వాత ఎందుకనో ఆయన కనిపించట్లేదు. ఈ ప్రాజెక్టుతో ఆయన ప్రయాణం ముగిసినట్టుగానే అనిపిస్తోంది. సాయి పల్లవిని సీత పాత్రలోకి తీసుకురావటం, ఈ వ్యవహారాలన్నిటి వెనకాల ఆయన ఉన్నాడు ఆ టైంలో. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ప్రాజెక్టు టోటల్ బాలీవుడ్ ప్రాజెక్టుగా మారిపోయింది. నితీష్ తివారీ దీని మీద చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాడు. అందరినీ అంటే గతంలో మనకు ఒక చేదు అనుభవం ఉంది. బాలీవుడ్ వాళ్ళు రామాయణ ప్రయోగం అనగానే ఓం రౌత్ అలాగే ఆదిపురుషు గుర్తొస్తున్నాయి జనాలకి. అదొక భయం ఉంది. అయితే ఇందులో ఆ ధోరణి కనిపించలేదు. కొంత రాముడిని రాముడిగానే ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కనిపించింది. ఆ మేరకు అప్రిషియేట్ చేయొచ్చు. నితీష్ తివారీ ఓం రౌత్ అంత భయపెట్టలేదు. ఆ మేరకు విజయం సాధించింది గ్లిమ్స్. అంతకు మించి అయితే ఇది గొప్పగా అనిపించలేదు. అంటే గతంలో చూసినటువంటి పర్టికులర్గా లవకుశ సినిమాలో ఎన్టీఆర్ని చూసిన తర్వాత, అలాగే రామాంజనేయ యుద్ధం సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటాడు ఆయన రాముడిగా. అలాంటి క్యారెక్టర్లో చూసిన తర్వాత ఇది చూస్తుంటే అంత భక్తిభావం కంటే కూడా జస్ట్ ఆ గెటప్ వేసాడినా అని మాత్రమే అనిపించేలాగా ఉంది అది. రెండోది, పౌరాణికాలకు సంబంధించి సౌత్ ఇండియాకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పౌరాణిక బ్రహ్మ అనిపించుకున్నటువంటి కమలాకర కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ చేతుల్లో పౌరాణికాలు రూపొందాయి. ఆ రూపుదిద్దుకున్నటువంటి పౌరాణికాలన్నీ కూడా ప్రామాణికంగా నిలబడ్డాయి. గెటప్ అంటే రాముడు అంటే ఇలాగే ఉండాలి అని ఒక గ్రామర్ని డిసైడ్ చేశారు వీళ్ళు. ప్రతి క్యారెక్టర్కి కృష్ణుడు అంటే ఇలా ఉండాలి, ఇలా నిలబడాలి, ఇలా నవ్వాలి దాకా. అంటే ఆయన ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసినప్పుడు ఆయన ఒకేసారి 3 క్యారెక్టర్లు, 4 క్యారెక్టర్లు, 5 క్యారెక్టర్ల వరకు పోషించాడు ఆయన పౌరాణికాల్లో.
చేసినప్పుడు పర్టికులర్గా ఆయన దానవీర సూరకర్ణ సినిమాలో కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు రాయబారం సీన్లో 3 క్యారెక్టర్ల మీదే నడుస్తుంది సీన్ మొత్తం. ముగ్గురు ఆయనే నటించాడు. అసలు ఒకే మనిషి 3 క్యారెక్టర్లు చేశాడా అనిపించేలాగా అంత వేరియేషన్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. కృష్ణుడిగా ఒక స్పెషల్ మేనరిజము, బాడీ లాంగ్వేజ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. రాముడిగా ఒక బాడీ లాంగ్వేజ్తో ఉంటాడు ఆయన. రావణుడిగా కూడా ఆయనే నటించాడు. రావణుడు ఆయనే, రాముడు ఆయనే. పట్టాభిషేకం సినిమాలో ఆయనే రాముడు, ఆయనే రావణుడు. అలాగే కృష్ణ సత్యలో కూడా మైరావణుడు ఆయనే, రాముడు ఆయనే. ఇలా ప్రతి క్యారెక్టర్కి ఆ వేరియేషన్స్ అన్నీ మార్క్ చేస్తూ వాళ్ళు తయారు చేశారు. అలాగే పౌరాణిక సినిమాల చిత్రీకరణకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి 2 పద్ధతుల్లో వెళ్ళేవాళ్ళు సౌత్ ఇండియా నుంచి. కొన్ని క్రిటికల్గా ఉండేవి. ఎన్టీ రామారావు గారు తీసిన సినిమాలు కొంచెం క్రిటికల్గా వెళ్ళేవాడు సబ్జెక్ట్ పరంగా. అంటే సబ్జెక్ట్లో ఆయన కొంచెం ద్రవిడ కోణం తీసుకునేవాడు. తీసుకుని పెరియార్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించేది ఆయన సినిమాల్లో, ఆ కథల్లో. అలా కాకుండా కమలాకర్ కామేశ్వరరావు గారు కేవలం టెక్స్ట్ ఆధారంగా వెళ్ళేవాడు. ఆయన ఎక్కడ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయ్యేవాడు కాదు. వాల్మీకి రామాయణంలో ఏముందో అదే చెప్పే ప్రయత్నమే చేసేవాడు ఆయన. భారతం కూడా వ్యాస భారతంలో ఏముందో దాన్నే తెర మీద చూపించేవాడు. ఆయన పాండవ వనవాసం తీసినా, నర్తనశాల తీసినా ఆ పరిమితుల్లోనే వెళ్ళాడు ఆయన. అయితే రామారావు గారు చొరవ చేసి వెళ్ళేవాడు. ఆయన చివరి రోజుల్లో కామేశ్వరరావు గారిని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అడిగాడట రామారావు గారు. మీరు నేను వెళ్ళిపోయాక ఎవరైనా పౌరాణికాలు అటెంప్ట్ చేస్తారా భారతీయ తెర మీద అని అన్నప్పుడు కామేశ్వరరావు గారు మీ తరహా పౌరాణికాల, నా తరహా పౌరాణికాల అన్నట్టే. అంటే అని రామారావు గారు అడిగితే, మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాను, ఏ పౌరాణికాలు ఉండవని మీరు అనుకుంటున్నారు అన్నట్టు ఆయన. అప్పుడు రామారావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను క్రిటికల్గా తీస్తున్న మాట వాస్తవమే, కానీ నేను రెడిక్యూల్ చేయను. క్రిటికల్గా తీస్తాను కానీ అపహాస్యం చేయను. ఆ పాత్ర ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, అలాగే చిత్రీకరిస్తాను, కానీ సబ్జెక్ట్ క్రిటికల్గా పెడుతుంది అని చెప్పాడు. కానీ ఆదిపురుషు అనేది అపహాస్యం చేసింది. అది జనాలు హర్ట్ అయ్యారు. అందుకని ఆ ఛాయలు కనిపిస్తాయేమో అనే భయంతో ఈ గ్లిమ్స్ చూశారు జనాలందరూ. కానీ ఈ గ్లిమ్స్లో ఆ ధోరణి లేదు. ఇది బాగుంది, ఇది ఆ మేరకు బాగుంది. గెటప్ అదంతా కూడా రణబీర్ కపూర్కి సూట్ అయింది సార్, మీకేమనిపించింది? సూట్ అయింది, గెటప్ సూట్ అయింది. కానీ ఆ పోస్చరు దాన్ని అంటే కెమెరా పూర్తి స్థాయిలో ఆయన్ని చూపించినటువంటి పద్ధతి, విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళు చెప్పిన స్థాయిలో అనిపించలేదు. గ్లిమ్స్ అవటం వలన కూడా కావచ్చు, దీనికి ఉన్న పరిమితి రీత్యా కూడా కావచ్చు. జస్ట్ ఆ గెటప్లో ఆయన ఎలా ఉన్నాడు అనేది చూడటం వరకు రెఫరెన్స్గా అనిపించింది. అంతకు మించి ప్రభావం ఏమిటి అనేది తెలియాలంటే ఇంకొంచెం విస్తృతి కావాలి. ఆ విస్తృతి రేపు ట్రైలర్లోనో మరొక టీజర్లోనో దొరకచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళు పెద్దగా అంటే ఆదిపురుష్ భయం నుంచి చూడటం వలన ఇది కొంచెం రిలాక్స్డ్గానే ఉంది, రిలాక్సేషన్ ఇచ్చింది, కొంత రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి జనాలందరికీ. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ మొదలైంది రామాయణం ఎలా ఉండబోతుంది అని. ఇంతకుముందు రామానంద సాగర్ టీవీ రామాయణం అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. అంటే నార్త్ ఇండియన్స్ రామానంద సాగరు వీళ్ళు రామాయణం ఏం తీస్తారు, అది తీస్తే కమలాకర్ కామేశ్వరరావు గారు ఎవరో తీయాలి కదా అని మాట్లాడుకున్నారు అందరూ. కానీ ఆయన కూడా పద్ధతిగానే తీశాడు. ఇప్పటికీ అది ప్రామాణికంగా జనాలు చూస్తున్నారు. అది రిపీటెడ్గా టీవీలో వచ్చినా కానీ చూస్తున్నారు. దాని ఆడియన్స్ దానికి ఉన్నారు. కాబట్టి అలా పద్ధతిగా తీస్తే చూడటానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు. క్రిటికలో నాన్ క్రిటికలో కానీ మొత్తానికి రెడిక్యూల్ అయితే చేయలేదు, అపహాస్యం చేయలేదు. ఆ మేరకు అభినందించవచ్చు. తెలుగు వన్